నమస్కారములు. ముఖ్యంగా నడిగడ్డ అంటే శిల్ప అడ్డగా అంటే అభివృద్ధి చేయడంలో ఈనాటి చరిత్ర చూసుకుంటే గత ప్రభుత్వాలు చేసిన కంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సరైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి సీఎం ఎటు ఉన్నారో మళ్ళీ నంద్యాల నియోజకవర్గానికి అభివృద్ధి రూపంలో నిర్మించే ఏకైక నాయకుడు అంటే మన శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఇది ఉదాహరణ కాదు, చూపిస్తున్నాం అభివృద్ధి చేసి. నడిగడ్డను చూసుకుంటే అభివృద్ధి ఎంతో చూపిస్తాం ప్రతి సందులో. కానీ అటువంటి అభివృద్ధి చేస్తున్న మా నాయకులకు, అలాగే దీనికి సహకరిస్తున్న మా ఎమ్మెల్యే గారికి ఈ అభివృద్ధి చేయడంలో, అలాగే మా ఎమ్మెల్సీ గారు, మా చైర్పర్సన్ వీళ్ళందరూ కలిసి, అధికారులందరూ కలిసి మా నడిగడ్డను మంచి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. అభివృద్ధి కూడా చేసి చూపిస్తున్నారు. ఎందుకంటే ఇది మైనార్టీలు ఉన్న అడ్డా. ఇది అడ్డా అంటే జగన్మోహన్ రెడ్డి గడ్డ, గడ్డ అంటే శిల్పామోహన్ రెడ్డి అడ్డా అని. అందుకోసం డెవలప్మెంట్ చేసి మనం చూపిస్తున్నాము. అలాగే అత్యధిక మెజార్టీ కూడా మనం ఇస్తాము. అది కూడా నడిగడ్డ అంటే ఒక హార్ట్ లాంటిది జగన్మోహన్ రెడ్డి గారు. నంద్యాల నుంచి వచ్చినారంటే ఫస్ట్ నడిగడ్డను మతికి చేస్తారు మన సీఎం గారు. అలాగే ఇప్పుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి కూడా అభివృద్ధి చేసి నడిగడ్డను ఒక అడ్డగా మార్చిన మా నాయకుడు రవిచంద్ర కిషోర్ రెడ్డికి మా వార్డు ప్రజల కాడి నుంచి 2వ వార్డు, 5వ వార్డు, 3వ వార్డు ప్రజల నుంచి వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ. ఏదైతే అభివృద్ధిలో భాగంగా మన ముఖ్యమంత్రి గారు గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం ఏర్పాటు చేసిన తర్వాత మన ఎమ్మెల్యే గారు ప్రతి గడప తిరుగుతూ ఏదైతే సంక్షేమ పథకాలతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం జరిగింది. గతంలోనే 2వ వార్డు తిరుగుతూ అక్కడ సమస్యలను గుర్తించి ఏదైతే స్థానిక కౌన్సిలర్ గారు మరి ప్రజలు మన వాళ్ళ కోరిక మేరకు ఈ గడప గడప మన ప్రభుత్వంలో దాదాపు 20 లక్షల రూపాయలతో రోడ్లు కంప్లీట్ చేయడం జరిగింది. దానికి ఈరోజు మన ఎమ్మెల్సీ గారు మరియు మన ఎమ్మెల్యే గారు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ప్రజలతో కలిసి ఈరోజు ఘనంగా రోడ్స్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇది అభివృద్ధి అంటే అని చేసి చూపిస్తున్న మా ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి మరియు ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారికి నంద్యాలపట్నం ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు ఏదైతే సాలిన్ మసీద్ దగ్గర నుంచి జగజ్జనని రోడ్డు వరకు మనము రోడ్డు ఆ గతంలోనే భూమి పూజ చేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ కొత్తగా దాదాపు 40 లక్షల రూపాయలతో ఈరోజు భూమి పూజగా చేసి త్వరలోనే ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా అధికారులను కానీ ఆదేశించడం జరిగింది. ఇది కాదా అభివృద్ధి అని కానీ ఈరోజు మేము గర్వంగా చెప్తున్నాము. ఏదైతే నడిగడ్డలో ఓల్డ్ టౌన్లో గతంలో మేము చెప్పుకోవడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ అభివృద్ధికి నోచుకోలేని ప్రజలకు ఈరోజు అభివృద్ధి అంటే ఏంటో మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మరియు మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మా స్థానిక ప్రజాప్రతినిధులతో సహాయ సహకారంతో చేసి చూపిస్తున్నాము. ఇది కాదా అభివృద్ధి అనేది గర్వంగా చెప్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలకి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మా ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి, ఎంపీ గారికి మరియు ముఖ్యమంత్రి గారికి నంద్యాలపట్నం ప్రజలందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన 3వ వార్డు మరియు 5వ వార్డు సంబంధించి 40 లక్షల రూపాయలతో భూమి పూజ ముగించడం జరిగింది. ఇదే కాకుండా కొన్ని కోట్ల రూపాయలతో ఈరోజు మన ఓల్డ్ టౌన్ రూపుదిద్దుకుంటుందంటే దానికి మన శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారే మా అన్నకు మనము ప్రతిసారి ప్రతి చిన్న సందు గురించి కూడా ప్రస్తావన తీసుకుపోయి ఆయనకు చెప్తే ఏ విషయంలో కూడా ఇది గొంతుని చెప్పకుండా పెద్ద సందులన్నీ పాఠం జరుగుతూ ఉంది. మన 2వ వార్డు అయితేనేమి, 3వ వార్డు అయితేనేమి, ఈ 3 వార్డు కలిసి జంక్షన్ సాలిన్ మసీద్ దగ్గర, ఈ మసీద్ దగ్గర నుంచి సుమారు జగజ్జనని నగర్ వరకు 9 కోట్ల రూపాయల అభివృద్ధి జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు 40 లక్షల రూపాయలతో ఈ రోడ్డు శంకుస్థాపన చేయడం త్వరలో ప్రారంభిస్తాము. అదేవిధంగా ఎప్పుడో 30 సంవత్సరాలు 40 సంవత్సరాల ముందు వేసిన రోడ్లన్నీ ఈ రోజు రూపుదిద్దుకుంటున్నాయంటే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి, మన చైర్పర్సన్ మామనిసా గారికి, అభివృద్ధి అంటే ఏంటి అనే దానికి ప్రశ్న వేసుకోవాలి. అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి చెందాలి అంటే ముందుగా పేదవాళ్ళు స్లమ్ ఏరియాస్లో అభివృద్ధి అనేది అవసరం, అత్యంత అవసరం. ఆ ఉద్దేశంతోనే మన ఎమ్మెల్యే గారు, మన మున్సిపల్ చైర్మన్ గారు ఆలోచన చేసి ఎప్పటికీ ఎన్ని సంవత్సరాల నుంచో దాదాపు 30, 40, 50 సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకున్నటువంటి ప్రదేశాలలో ఈరోజు ఈ వార్డులలో 2, 3, 5 వార్డులలో ఎప్పుడూ జరగని విధంగా ప్రతి చిన్న సందు 3 అడుగులు 5 అడుగులు ఉన్న చిన్న చిన్న సందులు కూడా నీట్గా సిమెంట్ రోడ్లు వేసేసి ఒక్కసారిగా ఆ వార్డు స్థాయిని పెంచింది. ఇప్పుడే
మన సాదిక్ గారు చెప్పారు. మా వార్డుకి వచ్చి చూడండి, ఆ పత్ర మీడియా వాళ్ళు చెప్తూ ఉంటారు ఏ రకంగా మేము అభివృద్ధి చేసాము. దాదాపుగా నేను తెలుగుదేశం వాళ్ళకు క్లియర్గా అడుగుతా ఉన్నాను, మీరు అభివృద్ధి కోసం కాదు, కనీసం మా సందులను తిరిగారా? బయటకు అడుగుతాను, మీ సందులలోకి వస్తే మీరు కనుక్కుంటారా? మీరు చూడని, మీరు తిరగలని ప్రతి చిన్న సందు కూడా మేము అల్లా దయ వల్ల ప్రతి చోట క్లియర్గా రోడ్లు వేసేసి అభివృద్ధి పరిచాం. ఇది అభివృద్ధి. పేదవాళ్లకు మంచి చేయడమే మా జగనన్న నేర్పారు. ఆ బాటలు నడుస్తూ ఉన్నాము. గడప గడప ప్రోగ్రాంలో చూసిన ప్రతి కష్టాన్ని కూడా దగ్గరుండి క్లియర్ చేసుకుంటాం. ఒక 3 నెలల క్రితం మీ తెలుగుదేశం మీడియా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ప్రతిసారి ఫోటో పెట్టడము, కామెంట్ చేయడం, ఇప్పుడు మీ కళ్ళకు కనపడడం లేదా? మీ ఫోటోలు మూగపోయినాయా? మీ సెల్లులు పనిచేయడం లేదా? ఏ రకంగా ఉంది ఈరోజు రోడ్డు? ఏ రకంగా డెవలప్ చేస్తూ ఉన్నారు? మళ్ళీ చిన్న ప్యాచ్ వర్క్, లో లెవెల్ వర్షం పడితే ఇబ్బంది అని ఈరోజు 40 లక్షల రూపాయలకు. ఇప్పుడే ఇంజనీర్ గారితో ఎమ్మెల్యే గారు మాట్లాడి ఆ రిమైనింగ్ జగజ్జని రోడ్డు టచ్ చేసేంత వరకు కూడా అది కూడా ఇమ్మీడియట్గా చేస్తామని చెప్పారు. ఇది ఆలోచన, ఇది మనసున్న నేత చేయాల్సిన పని, ఇది పేదలకు చేయాల్సిన పని. దీనినే అభివృద్ధి అంటారు. దయచేసి అభివృద్ధి అనేది ఏమో మా దగ్గర మీరు నేర్చుకోండి, మీకు తెలియదు. మరొక్కసారి నేను అందరికీ చెప్తా ఉన్నాను, మనస్సుతో ఆలోచన చేసే వ్యక్తి మా జగనన్న. మేము ప్రజల కష్టాలు దగ్గర నుంచి చూసాం కాబట్టి, నేను కూడా ఈ వార్డు వాసినే కాబట్టి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలుగా ఎప్పుడు అభివృద్ధి చెందనిది ఈరోజు చేస్తా ఉన్నాను కాబట్టి, నేను ఈ అభివృద్ధి కృషి చేసిన ప్రతి వ్యక్తికి నేను నమస్సు వంచి మనస్సుతో సలాములు తెలుపుకుంటూ, జగనన్నకు మరొక్కసారి మేము ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని చెప్పి ద్వారా తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఈరోజు నంద్యాల పట్టణంలోని 2వ వార్డుకి సంబంధించిన గడప గడప మన ప్రభుత్వంలో భాగంగా 20 లక్షల రూపాయలు గతంలో శాంక్షన్ చేసి ఈరోజు పనులన్నీ కూడా పూర్తి చేసి 2వ వార్డు ప్రజలకి అంకితం చేశాం. అలాగే 2, 3, 5వ వార్డులని కలుపుతూ షాలీన్ మసీద్ దగ్గర నుంచి మన నడిగడ్డ వరకు బ్యాలెన్స్ గతంలోనే చెప్పాం. 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి అటు ఆత్మకూరు బస్ స్టాండ్ వరకు షాలీన్ మసీద్ మీదుగా పూర్తి రోడ్డుని దాదాపు 2 కోట్ల రూపాయల పైగా వేచించి వేస్తున్న విషయం ప్రజలకి గతంలోనే తెలియజేశాం. మరి అందులో భాగంగా ఒక 40 లక్షల రూపాయలు పెండింగ్ ఉంది. దాన్ని కూడా పూర్తి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మన ఓల్డ్ టౌన్ ప్రజలందరూ కూడా మాకు తెలియజేసిన వెంటనే దాన్ని టెండర్కి పిలిపేయడం, ఈరోజు టెండర్ పూర్తి చేసుకొని రూమ్ పూజ చేయడం నిజంగా చాలా సంతోషకరం. తెలుగుదేశం నాయకులు ఏదైతే దుష్ప్రచారాలు చేస్తున్నారు, ఏదైతే వాళ్ళ హయాంలో జరిగినటువంటి పనులు, ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అప్పట్లో మా నాన్నగారు ఒక 50 కోట్ల రూపాయలు పట్టణానికి ఇస్తే మేము అభివృద్ధి చేసుకుంటామంటే నిధులు ఏడున్నాయి, చెట్లకు కాస్తున్నాయా డబ్బులు, నీ దగ్గర ఉంటే నువ్వు పెట్టుకోపో మీ ఊరికి అని చెప్పేసి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాకు నీతులు బోధిస్తున్నారు. లేకపోతే తెలుగుదేశం నాయకులు మాకు నీతులు బోధిస్తారు. ఆ రోజు డబ్బులు ఏమంటే డబ్బులు లేవు, కానీ బై ఎలక్షన్లో ఓట్లు కావాలన్న వెంటనే డబ్బులు గుర్తుకొస్తాయి. ఎక్కడ లేని డబ్బులన్నీ తీసుకొచ్చేసి ఆ రోజు కుమ్మరిస్తారు. ఎలక్షన్లు అయిపోయిన వెంటనే హామీలన్నీ కూడా మర్చిపోతారు. ఒక కాంట్రాక్టర్ కూడా 1 రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు, ఒక పని కూడా పూర్తి చేసిన దాఖలాలు లేవు. వాళ్ళు చేసిందల్లా ఒక మెయిన్ రోడ్డుని, ఆ మెయిన్ రోడ్డు కూడా ఎవరి లబ్ధి కోసం ఇచ్చినారు కాంపెన్సేషన్ అనేది నంద్యాల ప్రజలందరికీ కూడా తెలుసు. వాళ్ళ థియేటర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ థియేటర్లు ఇచ్చినట్టు దానికి కాంపెన్సేషన్ ఎన్ని రెట్లు ఎక్కువ తీసుకున్న విషయం కూడా నంద్యాల ప్రజలందరూ కూడా చూశారు. ఏదో మా సొంత ఆస్తులు మేము ఫ్రీగా దానం చేసినట్టుగా వాళ్ళు ప్రచారం చేసుకుంటూ మళ్ళీ పైపెచ్చిగా మా మీద దుష్ప్రచారం చేయడం అనేది ఇది తగ్గదని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా. మీరు ఇచ్చిన ల్యాండ్కి ఎంత డబ్బు తీసుకున్నారనేది కూడా నంద్యాల ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. మీరు ఎక్కడ కూడా ఫ్రీగా ఇచ్చిన దాఖలాలు ఏం లేవు. సో గతంలో పద్మావతి నగర్ రోడ్డుకి ఇచ్చినా, లేకపోతే రాజ్ థియేటర్ దగ్గర ఇచ్చినా, లేకపోతే ఇంకొక థియేటర్ దగ్గర ఇచ్చినా సరే డబ్బులు తీసుకొనే ఇచ్చారు. డబ్బులు తీసుకోకుండా ఎక్కడ కూడా 1 రూపాయి కూడా మరి మేమేదో దానాలు చేసినాము లేకపోతే ఇంకో సర్వీస్ చేసినాము అంటే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు.
ఇంకొకటి ఎవరు సర్వీస్ చేసినారు, ఎవరు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు, ఎవరు ఎన్ని సంవత్సరాల నుంచి నంద్యాల ప్రజల కోసం సర్వీస్ చేస్తున్న విషయం కూడా సేవా సంస్థ ద్వారా కావచ్చు, లేకపోతే మేము ఎన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాం అనేది నంద్యాల ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. మరి అభివృద్ధి గురించి కూడా మాట్లాడదాం. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి సందు తిరిగినా, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడప తిరిగినా, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడపకి వెళ్ళేసి సమస్యలు తెలుసుకున్న పరిస్థితి వైఎస్ఆర్సీపీ నాయకులకు ఉంది అని గర్వంగా తెలియజేస్తున్నారు. మరి మీరు ఎన్ని సందులు తిరిగినారు? మీరు వార్డుల్లో ఎన్ని ఎల్లులు తిరిగినారు? ఈ 5 సంవత్సరాల్లో మీరు నంద్యాల ప్రజలకి చేసింది ఏంటి? లేకపోతే గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు అసలు పట్టణం అంతా తిరిగినారా? ఈరోజు మా హయాంలో ఇల్లు తిరిగినాం, గడప గడప తిరిగినాం, ప్రజలకి ఏం సమస్యలు ఉన్నాయని క్షుణ్ణంగా పరిశీలించి ఈరోజు అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మళ్ళీ దానిపైగా మీరు చేయకపోగా చేస్తున్న మా మీద దుష్ప్రచారం చేయిస్తూ మళ్ళీ మేమేదో అందుబాటులో ఉండమంట, లేకపోతే వారానికి ఒకరోజే ఉంటాడని మళ్ళీ పక్క పేర్లు పెట్టుకోండి, దానికి మళ్ళీ మీ నాయకుడితో కూడా స్టేజ్ మీద చెప్పిస్తూ ఒక శునకానందం పొంది అసలు ప్రజలు గమనిస్తున్నారు. దాదాపు 210 పైన రోజులు ఈరోజు గడప గడపకు మాత్రమే తిరిగినాం. కేవలం గడప గడప తిరుగుతూ 210 రోజులు, 210 రోజుల్లో 10 గంటలు ఒక రోజులో తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. పొద్దున్న 5 గంటలు, సాయంత్రం 5 గంటలు తిరిగిన రోజులు ఉన్నాయి. వర్షంలో తిరిగిన రోజులు ఉన్నాయి. ఎండల్లో 12 గంటల వరకు తిరిగిన రోజులు ఉన్నాయి. ఎటువంటి సమయంలో అయినా సరే చలికాలం తిరిగినాం, ఎండాకాలం తిరిగినాం, వానాకాలం తిరిగినాం. ఎక్కడా కూడా ఆపకుండా 210 రోజులు పైగా గడప గడపకి మినిమం 4 గంటలు, మ్యాక్సిమం 10 గంటలు తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. మరి మీరు ఎప్పుడైనా మీ యొక్క అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులు ఎవరైనా తిరిగినారు? మీరు ఒక్కరే అంటే ఈ రోజున్న ఇన్ఛార్జ్ కావచ్చు, గతంలో ఉన్న ఇన్ఛార్జీలు కావచ్చు, లేకపోతే దానికి ముందున్న వాళ్ళు ఎవరైనా ఊర్లో అన్ని సందులు తిరిగినారా? మా నాయన తిరిగినాడు. మా నాన్న కాలంలో కూడా పొద్దున్న పూట నుంచి తిరిగేవాడు. నా కాలంలో నేను తిరిగినా. మీరు ఏం తిరిగినారు? ఎంతమంది తిరిగినారు? దీని మీద కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఒకటి, తెలుగుదేశం నాయకులకి అభివృద్ధి కావాలంటే సందుల్లో తిరగండి. ఎప్పుడైనా ఇటువంటి అభివృద్ధి ఓల్డ్ టౌన్లో జరిగిందా అనేది మీరే చెప్పండి. ఈ యొక్క 15 సంవత్సరాల్లో మా నాన్న టైం నుంచి చూసుకున్నా, మేము అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, బీసీ కాలనీ రూపురేఖలు మార్చినాము, దేవనగర్ రూపురేఖలు మార్చినాము, వైఎస్ నగర్లలో పట్టాలు ఇచ్చినాము, లేకపోతే అర్జునవాడలో పట్టాలు ఇచ్చినాము, గుడిసెలన్నీ తీసేసి ఇల్లులు కట్టించినాము. ఇవన్నీ చేసుకుంటూ వచ్చినాము. మళ్ళీ ఈరోజు హాస్పిటల్ కట్టించినాము, అర్బన్ హెల్త్ సెంటర్లు కట్టించినాము, రోడ్లు వేస్తున్నాం, కాలువలు వేస్తున్నాం. మరి ఇవన్నీ అభివృద్ధి కాదు, మా కళ్ళకు కనపడదు అని చెప్పేసి మీరు కళ్ళు మూసుకొని, ప్రజలు కూడా కళ్ళు మూసుకున్నారు అనుకోవడం మీ యొక్క అవివేకానికి అది నిదర్శనం. సో ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. మీ పార్టీ ఎక్కడుంది, మీరు ప్రజలకు ఎంత దూరంగా ఉన్నారనే విషయాన్ని కూడా మీరు తెలుసుకుంటే మంచిదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ప్రజల్ని ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కూడా కోరుతున్నాం. ఈ 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరోనా సమయాన్ని తీశారు. 2 సంవత్సరాల్లో కూడా కరోనా సమయంలో యా పార్టీ నాయకులు తిరిగినారు, యా పార్టీ నాయకులు మీకు సర్వీస్ చేసినారు, యా పార్టీ నాయకులు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మీకు సర్వీస్ చేసినారు, యా పార్టీ నాయకులు మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోతే కూర్చోడానికి వచ్చినారు, యా పార్టీ నాయకులు కరోనాని లెక్క చేయకుండా బయట తిరిగినారనేది ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నాను. యా పార్టీ నాయకులు కరోనా సమయంలో నంద్యాల వదిలేసి హైదరాబాద్లో దాక్కున్నారో కూడా ఆలోచించమని చెప్పి కోరుతున్నాను. నంద్యాలలో కనపడని నాయకులు ఈరోజు మా గురించి మాట్లాడటం ఎంతవరకు సమంజసమో ప్రజలు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. రానున్న రోజుల్లో మేము చేసినటువంటి అభివృద్ధి మీద మాట్లాడుతూ, మేము చేసినటువంటి సంక్షేమం మీద మాట్లాడుతూ, మేము చేసిన దానికంటే వాళ్ళు ఎక్కువ చేసినారా అనే విషయాన్ని కూడా తెలియజేయమని చెప్పి వాళ్ళ ప్రభుత్వంలో కావచ్చు, వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, 14 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత చేసినారు, 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేసినారో మీద కూడా డిబేట్ పెట్టి మాట్లాడుకొని ఎవరు ఎంత చేసినారనేది కూడా మాట్లాడుకుందాము. రానున్న ఎన్నికల్లో దాన్ని ఎజెండాగా తీసుకెళ్లి ప్రజల ముందు చర్చించుకుందామని చెప్పేసి కూడా తెలియజేస్తాం.